బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనం. ప్రెజెంట్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎక్కడైతే జరుగుతూ ఉందో ప్రెజెంట్ యుద్ధం వద్దు సేవ్ పాకిస్తాన్ అంటుంది పార్లమెంట్ సభలో మన ఎంపీల ఏడుపులు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రెజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ అందుతోంది మనకు. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఇండియా దాడులు ఆపేలా లేదని చెప్తూ ఉంది. ప్రధానికి ఒకవైపు విజ్ఞప్తి చేస్తోంది పార్లమెంట్ సభ్యులు. యుద్ధం వద్దు సేవ్ పాకిస్తాన్ అంటూ యుద్ధంపై పాకిస్తాన్లో వణుకు పుడుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. వైపు ఒక్కటే రోజు అంటే వైమానిక దళంతోనే ఇంత బొమ్మలెత్తిపోతున్నారు అంటే పాకిస్తాన్ మనం చూస్తూ ఉన్నాము. స్క్రీన్ మీద కనిపిస్తోంది, డిజిటల్ స్క్రీన్ మీద పాకిస్తాన్ యుద్ధం వద్దు అని చెప్పి వేడుకుంటున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. భారత్ నుంచి అల్లానే మనని రక్షించాలి, భారత్ ఇక్కడితో ఆపేలా లేదు, భారత్ దగ్గర ఉన్నటువంటి బలగం అంతా కూడా వేరు అని చెప్పి అక్కడ కనిపిస్తోంది మనకు. పాక్లోని 9 ప్రాంతాల్లో భారత్ ఏదైతే మన డ్రోన్లు జట్లు ఇవన్నీ చేస్తూ ఉన్నాయో ఇండియా దాడులు ఆపేలా అయితే కనిపించట్లేదు అని చెప్పి పార్లమెంట్లో సభ్యులందరూ కూడా ఎంపీలు ఏడుపులు కనిపిస్తూ ఉన్నాయి మనకి. భారత్ దాడులతో పాక్ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి వార్తలు అందుతున్నాయి మనకు. యుద్ధం వద్దంటూ పాక్ ప్రభుత్వమే ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తోందన్నట్లుగా కనిపిస్తోంది. పాక్ చర్యలను తప్పుపడుతోంది పౌరులు. అక్కడ పాకిస్తాన్ పౌరులు భారత్ దాడులకు కనీస ప్రతిఘటన లేదంటూ సోషల్ మీడియాలో పాక్ పౌరుల వీడియోలు నెటిజన్స్ దగ్గర తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. యుద్ధంపై పాకిస్తాన్లో వణుకు పుడుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే దౌత్యపరంగా ఏకాకి అయిందని చెప్పొచ్చు. భారత్ ఆపరేషన్ సింధూర్తో పై చేయి సాధించిందని చెప్పొచ్చు. అంటే ఒక్క రోజులోనే ఏదైతే ఒకటే రోజులో జరుగుతున్నటువంటి యుద్ధంతో అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ పౌరులు కావచ్చు, అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. మనని ఇంకా ఆ అల్లానే కాపాడాలి, మన చేతిలో ఏమీ లేకుండా పోయింది అని చెప్పి అంటున్నారు. అంటే ఒకవైపు పాకిస్తాన్ పౌరులు కూడా ఈ వార్తలు చెప్తూ ఉన్నారు. ఒకవైపు వద్దు అని ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆగటం లేదు. పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు ఒకవైపు ఎక్కడైతే మేజర్స్ కానివ్వండి అప్పుడు ప్రజెంట్ యుద్ధం జరగబోతోంది అని ఎప్పుడైతే సూచికలు వచ్చాయో అప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా 12 నుంచి 1300 మంది రిజైన్ చేయటము, 300 మంది మేజర్స్ కూడా రిజైన్ చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటూనే ఉంది. మరి భారత్ చేస్తున్నటువంటి ప్రతి దాడులకు పాకిస్తాన్ వణుకు పుడుతుందని తెలుస్తోంది మనకు. ప్రెజెంట్ పార్లమెంట్ సభలో ఉన్నటువంటి కొన్ని బైట్స్ ఉన్నాయి, మనం అదొకసారి చూద్దాం. दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब काबा हम तेरे हबीब की उम्मती है, खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है। तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब काबा कि इस मुल्क की हिफाजत फरमा और हमें दुश्मनों पर जो है वो फकीर अता फरमा और हमें उनको सरनगू करने की ताकत अता फरमा। मैं दुआ गो हूँ आर्म फोर्सेस के लिए, पाकिस्तानियों के लिए कि अल्लाह पाक हम सब की हिफाजत फरमाए और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब काबा हम तेरे हबीब की उम्मती है, खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है। तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब काबा कि इस मुल्क की हिफाजत फरमा और हमें दुश्मनों पर जो है वो फकीर अता फरमा और हमें उनको सरनगू करने की ताकत अता फरमा। मैं दुआ गो हूँ आर्म फोर्सेस के लिए, पाकिस्तानियों के लिए कि अल्लाह पाक हम सब की हिफाजत फरमाए और अल्लाह पाक इस मुल्क इस वक्त जो मौजूदा आज की पोजीशन है मैं उस पर ज़रूर बात करूंगी कि आज इस वक्त 8 शहरों में उन्होंने अपने ड्रोन जो है उनको भेजा है और हमारे जो है उसमें कुछ मिसाइल भी हैं। लाहौर में बरकी रोड पे
और ये है कि जहाँ पे हमारी कुछ ऐसी तंसीबात हैं जहाँ पे है उन्होंने उसको निशाना किया और ये टारगेट करके उन्होंने 2 दिन पहले मस्जिदों में भी किया और हमारे मासूम शहरियों को जो शहादत मिली है। लेकिन हिंदुस्तान एक प्लान के साथ कर रहा है। मैं समझती हूँ कि हमें भी अपने लोगों को वो जो पैनिक इतना कर रहे हैं उसके लिए हमें कोई ऐसा डिसीजन लेना चाहिए कि हमारे लोग, क्योंकि एक मैसेज होता है कि लाहौर में जैसे बरकी में 2 गिरे हैं, इसी तरह कराची में, मलीर एरिया है, डिफरेंट जो जगहों पे सरगोदा है, सियालकोट है, बहुत सारी जगहों को उन्होंने टारगेट किया है। इस वक्त जो मौजूदा आज की पोजीशन है मैं उस पर ज़रूर बात करूंगी कि आज इस वक्त 8 शहरों में उन्होंने अपने ड्रोन जो है उनको भेजा है और हमारे जो है उसमें कुछ मिसाइल भी हैं लाहौर में बरकी रोड पे। और ये है कि जहाँ पे हमारी कुछ ऐसी तंसीबात हैं जहाँ पे है उन्होंने उसको निशाना किया और ये टारगेट करके उन्होंने 2 दिन पहले मस्जिदों में भी किया और हमारे मासूम शहरियों को जो शहादत मिली है। लेकिन हिंदुस्तान एक प्लान के साथ कर रहा है। मैं समझती हूँ कि हमें भी अपने लोगों को वो जो पैनिक इतना कर रहे हैं उसके लिए हमें कोई ऐसा डिसीजन लेना चाहिए कि हमारे लोग, क्योंकि एक मैसेज होता है कि लाहौर में जैसे बरकी में 2 गिरे हैं, इसी तरह कराची में, मलीर एरिया है, डिफरेंट जो जगहों पे सरगोदा है, सियालकोट है, बहुत सारी जगहों को उन्होंने टारगेट किया है। రైట్, చూస్తున్నాం కదా పార్లమెంట్లో సభ్యులు వేడుకుంటూ ఉన్నారు, యుద్ధం ఆపేయండి, యుద్ధం వద్దు, భారత్ ప్రతిఘటనలతో మనం భారత్ని మనం ఎదుర్కోలేము అనే సిచ్యువేషన్లో పడింది ప్రస్తుతం. పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. అటు పార్లమెంట్ సభ్యులు కూడా మనని అల్లాని రక్షించాలి అంటూ వేడుకుంటున్నట్లుగా మనకి తెలుస్తోంది. భారత్ నుంచి అల్లాని రక్షించాలి అని కన్నీరు మున్నీరైపోతూ ఉన్నారు పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు. మరి ఇండియా దాడులు ఆపేలా చూడాలని ప్రధానికి ఒకవైపు విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందంటే, ఒకవైపు పాకిస్తాన్ పౌరులు చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం చెప్తున్నా కూడా ఆర్మీ వక్రబుద్ధి అయితే మానటం లేదు, భారత్తో దాడికి పాల్పడుతూనే ఉంది. ఒకవైపు విఫలం అవుతున్నా కూడా, డిఫెన్స్ సహాయంతో విఫలం అవుతున్నా కూడా, వారి దాడులకు విఫలం అవుతున్నప్పటికీ కూడా మరి పాకిస్తాన్ ఎందుకు ఇలా ఉంటుందో అనేది తన వక్రబుద్ధి అయితే మార్చుకోవటం లేదు. కశ్మీర్లో అశాంతి సృష్టించేందుకు పహల్గామ్లో పాక్ ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కానీ ఇప్పుడు పాక్ కౌంటర్గా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ని కూడా గ్లోబ్ మొత్తం గమనిస్తూ ఉంది. 9 ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత దళాలు దాడి చేశాక పాక్ వీక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ డ్రోన్లు సహాయంతో చేసినటువంటి దాడులు కూడా మనం చూసాము. ఉక్కిరి బుక్కిరి అయిపోతున్నటువంటి సిచ్యువేషన్. పైగా ప్రపంచ దేశాల మద్దతు కూడా మనకే ఉంది. ఉగ్రవాదం విషయంలో దేశంలో ప్రభుత్వం కూడా దృఢంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నింటికి మించి భారత ప్రజల సపోర్ట్ మనకి బలంగా ఉంది. సరిహద్దులో భారత దళాలు మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి, ఉగ్రవాదాన్ని గోతి తీసి పాతేయాలనే మూడ్లో ప్రజెంట్ అయితే భారతదేశం ఉందనే చెప్పొచ్చు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇంతకంటే మంచి టైం లేదనే మనము గుర్తించాలి. అయితే కొడితే ఇప్పుడే బలంగా కొట్టేయాలని చూస్తోంది భారత్. ఒకవైపు అక్కడ కొన్ని పాకిస్తాన్లో మనం చేస్తున్నటువంటి దాడులకి పాకిస్తాన్లో వణికిపోతున్నారు ప్రజలు కూడా. కొంతమంది మాట్లాడినటువంటి బైట్స్ ఉన్నాయి మన దగ్గర, ఒకసారి చూద్దాం. अच्छा जी, अभी सिचुएशन हो गई है, कोई थोड़ा सा पैनिक मच गया एंड आई एम स्टिल एट दी नीलम जेवर पावर प्लांट एंड यहाँ से लोगों को जो है ना निकाला जा रहा है और बंकर में डाल रहे हैं. वी आर गोइंग इनसाइड अ बंकर व्हिच हैज बीन स्पेशली क्रिएटेड बाय वापडा. पाकिस्तानी कौम का बहुत बड़ा मसला है. हम इमोशंस में आके ग्राउंड रियलिटीज को भूल जाते हैं. क्यों इस टाइम पाकिस्तान के एयर डिफेंस सिस्टम की क्रेडिबिलिटी पे बात नहीं हो रही. इंडिया बार बार मिसाइल फेंकता है और पाकिस्तान का एयर डिफेंस सिस्टम उसको ट्रैप नहीं कर पाता. ये मॉडर्न एरा है, इसमें आपको एयर डिफेंस सिस्टम पे इन्वेस्ट करना पड़ता है. इंडिया S-400 पे इन्वेस्ट करता है, इसराइल इन्वेस्ट करता है, हर कंट्री इन्वेस्ट करती है एयर डिफेंस सिस्टम पे. ये सियासत पे आके तो ब्रीफिंग दे सकते हैं, 1.5 घंटे की ब्रीफिंग देती है सियासत पे. तो अब ये सवाल इनसे किया जाना चाहिए, ये जायज सवाल है. पाकिस्तान के एयर डिफेंस सिस्टम की क्रेडिबिलिटी क्या है, अब इनसे सवाल पूछा जाना चाहिए. पाकिस्तानी कौम का बहुत
సామాన్య ప్రజలు పౌరులు కూడా చెప్తున్నటువంటి మాట, ఇప్పటిపై యుద్ధం ఆపేయాలి, మనము పాకిస్తాన్ని, మన దేశాన్ని మనమే ప్రేమించుకోవాలి, మన దేశాన్ని మనమే సేవ్ చేసుకోవాలి అని చెప్పి పౌరుల గోడు వినిపిస్తూ ఉన్నారు. పౌరులు చెప్తున్నటువంటి మాట మాత్రం ప్రజెంట్ అయితే ఆర్మీ ఉగ్రవాదులు వినే పొజిషన్లో అయితే లేనట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు పార్లమెంట్ సభ్యులు వేడుకుంటున్నారు, మరోవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు కూడా వేడుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ భారత్ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్లో మరి పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఒకవైపు పాకిస్తాన్లో వణుకు పుడుతున్నటువంటి సిచ్యువేషన్, ఎలాగో ఆపరేషన్ సింధూర్తో ఉగ్రస్థావరాలపై స్ట్రైక్స్ కూడా జరిగాయి, అలాగే పాక్లోని డిఫెన్స్ సిస్టమ్ పైన మన ఆర్మీ దాడులు కూడా చేసింది, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకే ఇదే మంచి సమయం అనే విశ్లేషణలు కూడా మనకి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ చేస్తున్నటువంటి దాడులు, ప్రతి దాడులకు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని చెప్పొచ్చు. అందువల్ల ఇప్పుడే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాలన్నీ పిఓకే నుంచి ఆపరేట్ చేస్తోంది పాక్, ఉగ్రవాద కార్యకలాపాలని కూడా అక్కడి నుంచే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మరి పాకిస్తాన్ ఒకవైపు పౌరులు కూడా వేడుకుంటున్నారు, పార్లమెంట్ సభ్యులు కూడా వేడుకుంటున్నారు. మరి పాకిస్తాన్ వణికిపోతుందని మనకి అర్థమవుతోంది. पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब की उम्मती है, खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है, तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब्बे काबा कि इस मुल्क की हिफाजत फरा और हमें दुश्मनों पर जो है वो फकीर अता फरमा और हमें उनको सरनगू करने की ताकत अता फरमा। मैं दुआ गो हूँ आर्म फोर्सेस के लिए, पाकिस्तानियों के लिए कि अल्लाह पाक हम सब की हिफाजत फरमाए। और अल्लाह पाक इस वक्त जो मौजूदा आज की पोजीशन है मैं उस पर ज़रूर बात करूंगी कि आज इस वक्त 8 शहरों में उन्होंने अपने ड्रोन जो है उनको भेजा है और हमारे जो है उसमें कुछ मिसाइल भी हैं लाहौर में बरकी रोड पे, और ये है कि जहाँ पे हमारी कुछ ऐसी तनसीबात हैं जहाँ पे है उन्होंने उसको निशाना किया और ये टारगेट करके उन्होंने 2 दिन पहले मस्जिदों में भी किया और हमारे मासूम शहरियों को जो शहादत मिली है। लेकिन हिंदुस्तान एक प्लान के साथ कर रहा है। मैं समझती हूँ कि हमें भी अपने लोगों को वो जो पैनिक इतना कर रहे हैं उसके लिए हमें कोई ऐसा डिसीजन लेना चाहिए कि हमारे लोग, क्योंकि एक मैसेज होता है कि लाहौर में जैसे बरकी में 2 गिरे हैं, इसी तरह कराची में मलीर एरिया है, डिफरेंट जो जगहों पे सरगोदा है, सियालकोट है, बहुत सारी जगहों को उन्होंने टारगेट किया है।